Hello guys, welcome back to my YouTube channel. It's me Sayyid Khadir. So present నేను లేక్ డిస్ట్రిక్ట్లో ఉన్నా. లైక్ ఫ్రెండ్స్తోని కొంచెం చిల్ అయిదామని ట్రిప్ అయితే ప్లాన్ చేసాము, 2 days ట్రిప్. సో లేక్ డిస్ట్రిక్ట్ ఫేమస్ ఫర్ బోటింగ్. నిజం చెప్తున్నా భయ, హెవెన్ అనుకో. నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న సెకండ్ సిటీ ఇది. అండ్ వెయిట్ చెప్పడం కన్నా చూపించడం నయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్ చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది నా రూమ్. సో ఇది ఎంట్రన్స్. ఈ నుంచి ఎంటర్ కాగానే మా కిచెన్ కనిపిస్తుంది, ఓపెన్ కిచెన్. అండ్ ఇది హాల్, లివింగ్ ఏరియా. అండ్ చూడండి, ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బెడ్రూమ్ చూపిస్తా, మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఓకే, సో రూమ్ మొత్తం గలీజ్ అంటే కొంచెం క్లమ్జీ ఉంది. ఎందుకంటే మేము రాత్రి ల్యాండ్ అయినాం. రాత్రి నాకు ఛాన్స్ దొరకలేదు రికార్డ్ చేయడానికి, అందుకోసం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం. సో టోటలీ మేము 9 members వచ్చాము. 2 రూమ్స్ బుక్ చేస్తే దగ్గర 8 peopleకి బుక్ చేసాము రూమ్స్. ఒక ఆయన సోఫాలో అనుకుంటుండు, ఛాన్స్ అంటే లైక్ ప్లేస్ లేదు కాబట్టి. సో ఇది సెకండ్ రూమ్. అండ్ నిజంగా బ్రో వాష్రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, క్లీన్ ఉంది అనుకో. లైటర్ ఉంది, చూపిస్తా. ఓకే, లైట్ చూడండి. నాకు ఇంట్లో బయటకు వచ్చి మాట్లాడదాం. నాకు ఈ రూమ్ లైక్ ఈ రిసార్ట్లో వాష్రూమ్ ఒకటి బాగా నచ్చింది, మెరుస్తుంది అది. సో ఇది ఓవరాల్ ఇది నా రూమ్. ఓకే, ఈ రూమ్ నాకు దగ్గర మాకు ఈ రూమ్ దగ్గర మా ఫ్రెండ్ వచ్చాడు. దాబ్రా ఏం కాదు, బ్లాగ్ చేస్తున్నదా. ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ వస్తున్నారు వీళ్ళంతా గ్యాంగ్. నాకు చల్లగా ఉంది కాబట్టి నేనైతే పోలే. బ్రో ఎట్లుండే స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్? ఏం కాదు, స్టీమ్ కూడా ఉందేనా? బట్ నేను పోలే, రేపు పోతా. ఈరోజు నైట్ పోదామా 7కి. సో ఏమో చెప్తున్నా. ఓకే, హోటల్ కాస్ట్ పైన్ లేక్ రిసార్ట్ ఇది వచ్చేసి మాకు దగ్గర 35K పడుతుంది ఇండియన్ రూపీస్లో. అంటే యూకే పౌండ్స్లో 350 pounds. సో నో, పర్ నైట్ కాదు, 2 nights. 2 nightsకి 350 pounds. ఓకే, ఇప్పుడు ఈ రూమ్కి స్పెషల్ ఏంటంటే లైక్ ఈ రిసార్ట్కి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మా రూమ్కి ఇవ్వలే, బట్ వేరే, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి మాకు ఆ ఛాన్స్ దొరకలేదు, లైక్ రూమ్స్ దొరకలేదు. బట్ కొన్ని రూమ్స్ ఉన్నాయి, వాళ్ళ వ్యూ ఎట్లుంటుందో మీకు చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా రూమ్. మాకు వ్యూ మాత్రం నార్మల్ ఉంది, లైక్ రోడ్ వ్యూ ఉంది. బట్ ఆ రూమ్ చూడండి, వాళ్ళకు మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది, చూపిస్తా చూడండి. సో ఆడ పోదాం ఇప్పుడు. ఇంకా ఇద్దరు వస్తున్నారు. సో స్విమ్మింగ్ పూల్ అనా? రాత్రి పోదాం మళ్ళీ, 8 గంటల వరకే. రేపు పోదామా? మీరు పిలవాలి కదా బ్రో. మేము పిలిచినాం బ్రో. ఏమో వాళ్ళు రాలేవు అనుకున్నారు వాళ్ళు. సో అదే బ్రో బ్లాగ్ వాకింగ్ చేస్తున్నారు. సో మీకు వ్యూ మాత్రమే చూపిస్తుంది చూడండి. ఇది నా కార్, ఈ కార్లోనే వచ్చిన, మై డియర్ కార్, చాలా ఇష్టం నాకు. అండ్ ఇది ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్. నెక్స్ట్ లెవెల్ వ్యూ రూమ్స్కి ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. అది 209 రూమ్. ఓకే, ఈ లైన్లో ఉన్న రిసార్ట్స్ అండ్ ఏదైతే రూమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది.
ఇది వ్యూ అంటే. మార్నింగ్ లేచి ఒక కప్ కాఫీ తీసుకొని బాల్కనీలో వచ్చి తాక్కుంటే వ్యూ చూస్తే హెవెన్ కనిపిస్తుంది. సో ఇది వాళ్ళందరికీ ఇట్లా బాల్కనీలో వ్యూస్ ఉన్నాయి. అవన్నీ రిసార్ట్ అదైతే లైక్ కనిపిస్తుంది కదా ఆ లైన్ మొత్తం అండ్ ఈ లైన్ మొత్తం రిసార్ట్. ఈ రిసార్ట్కి ఈ లైక్ వ్యూ పాయింట్ అంటాం చూడు అది. అండ్ ఇది అని కాదు, లైక్ ఆడ కూడా రివర్ లైక్ లేక్ ఉంది. లేక్ ప్లస్ లైక్ వ్యూ పాయింట్ సేమ్ ఉంది. సో వర్షం అలా అందుకోసమే వాళ్ళు లైక్ 35K అట్లా ఛార్జ్ చేస్తున్నారు 2 nights అట్లా. మాకు రాలేదు ఈసారి, బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే విజిట్ చేస్తామో ఆ టైం లైక్ అప్పుడు పక్కా ఇలాంటి రూమ్లోనే ఉంటాను నేను ఫర్ షూర్. సో ఇది ఇలా ఉంది ప్రెజెంట్ అయితే మా ఫ్రెండ్స్ ఇప్పుడే లైక్ స్విమ్మింగ్ పూల్ పోయి బాగా చిల్లే వచ్చినారు. నేను అప్పటికి అనుకున్నా డ్రైవింగ్ చేసి వచ్చినా కాబట్టి. సో సాయంత్రం పోయి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూపిస్తుంది అండ్ చిల్ కావాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు కదా, సో క్యాంప్ ఫైర్ ఇవన్నీ పెట్టుకొని కొంచెం చిల్లే. రేపు స్విమ్మింగ్ పూల్ అవి పోయి వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అది కూడా పోవాలి. అవన్నీ పోయినాక చూపిస్తాం. చలో దెన్. రికార్డ్ చేసలేదు, చేయాలా? నా ఫేస్కి పెట్టుకున్నా ఆగు. స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది తెల్లబడుతుంది కదా. స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? చాలా బాగుంది. నిజంగా చెప్పండి. నిజంగా చాలా బాగుంది. మా కళ్ళు చూస్తే మీకు కొంచెమైనా ఉందా? ఇంట్లో కూడా ఉండు కాల్ చేస్తే మేము పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి చూసేద్దామని వెళ్ళాం. అక్కడ జస్ట్ అయిపోయి ఎంజాయ్ చేసి వచ్చేసాం. సో మళ్ళీ వెళ్దాం 7 o'clock వెళ్దాం. 7కి వెళ్దామా? టైం ఎంత? 6:30కి అట్లా బయట.